శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందు కుంభరాశి వారికి ఈ వారం అనుకోని మార్పులు అని కూడా చెప్పొచ్చు. మీ ప్లాన్ ఒకటైతే పరిస్థితి మరోలా ఉంటుంది, కానీ అదే మార్పులు మీకు కొత్త అవకాశాలు దారితీస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ వారం గోచార గ్రహం అంతా శని ప్రభావం వల్ల బాధ్యతలు ఆలోచన పెరుగుతాయి. గురు దృష్టి వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల సడన్ చేంజెస్, అన్ప్రిడిక్టబిలిటీ అని కూడా చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, హైడెన్ ఆపర్చునిటీస్ వారంగా కూడా చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ సాఫ్ట్వేర్ రోల్ చేంజ్, ప్రాజెక్ట్ షిఫ్ట్ ఆర్ ఉద్యోగమే మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ వారికి ట్రాన్స్ఫర్స్ లేదా డ్యూటీ చేంజ్ అవకాశాలు, కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయకండి. ఆఖరికి మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అడాప్ట్ అవ్వగలిగితే మనకు సక్సెస్ మీ పక్కనే ఉంటుంది మీరు చేయాలనుకున్న పనికి. వ్యాపారంలో అన్ప్రిడిక్టబుల్ గా వస్తుందని చెప్పొచ్చు. సడన్ ప్రాఫిట్స్ రావచ్చు, సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో డిలే, నెగోషియేషన్స్ బాగా పెరుగుతుంది. ఫ్లెక్సిబుల్ గా ఉంటే లూజ్ ని కూడా ప్రాఫిట్ గా మార్చుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్ లో క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్డ్ ఆపర్చునిటీస్ చేయండి, బాగా కొంచెం బెటర్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఓకే. కుటుంబ సభ్యుల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి. విద్యా విదేశీ అవకాశాలు బాగున్నాయి. స్టూడెంట్స్ కి మంచి పరిస్థితి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, విదేశీ అవకాశాలు, సడన్ గా యాక్టివ్ అవుతారు. ఇంకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. హెల్త్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు హెల్త్ అంతా కూడాను. చేంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే. కుంభరాశి వారి ఈ వారము ఎదుగుదల కొత్త దిశలో ప్రారంభం అవుతుంది. మీ ఆలోచన భవిష్యత్తుకి మూలపీఠం అని కూడా చెప్పొచ్చు. పరిహారం శనిదేవునికి ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వరనామ అని చెప్పి 19 ప్రదక్షిణాలు చేయండి. స్వామి శరణయ్యప్ప నామం చెప్పండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయం వస్తుంది. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్ లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీనరాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరగొచ్చింది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ సాఫ్ట్వేర్ క్రియేటివ్ సొల్యూషన్స్ కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి. గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి, బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే అన్ని నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్, కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి.
కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. లేదా మీ యొక్క డీమాట్ అకౌంటే ఎగిరిపోతుంది. అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది, రెస్ట్ మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.